హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అనంటే కోడలు డెలివరీ అయితే అత్తకు వచ్చిన గోస పార్ట్ 143 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. బావా అడిగిండట్రా ఆఫీస్ లా ఏదో పని ఉందట. బావా నిన్ను రేపు ఒకసారి ఆఫీస్ కాడికి రమ్మని చెప్పిండు. అవునా, ఏం పని ఉందట? నువ్వు అడగలేదా? అక్కకు ఫోన్ చేసిండ్రా. ఏ పని అయితేంద్రా బంటి, రేపు ఓ ఆఫీస్ కి సరేనా? నీ అవ్వ నాకు కొంపదీసి ఊడ్చుడు లేకపోతే తూడ్చుడు అది యూడుమన్నారా ఏంది? మీరు యూడుమన్నా యూడుమంటారు. అరే గట్ల కాదురా కొడుక, ఎంటనే మనకు పైనది దొరకాలంటే దొరుకుతుందా బిడ్డ? కింది నుండి మీదికి పోవాలే. ఇప్పుడు నీకు పిల్ల అనబడితివి, పెళ్లి అనబడితివి, నువ్వేదో ఒక పని చేస్తున్నావంటేనేమో వాళ్ళు తలకాయ ఊపుతారు గాని నువ్వు ఏం లేదు అట్టిగానే ఉన్నావు అనంటే తలకాయ ఊపుతారా? ఆ తలకాయ అయితే ఇప్పుడు ఊపించుకో. ఎల్లనో ఒక్క దాంట్లో ఓ పని చేస్తున్నావన్న పేరు తెచ్చుకో. తలకాయ ఊపించుకునుడేందో నీ కథ ఏందో నాకు అర్థం అయితలేదు గాని. ఆవా ఏ పని అని ఏం చెప్పలేదురా. తమ్ముణ్ణి రమ్మను, ఆఫీస్ లా వర్క్ ఉంది, రేపు వస్తే ఒకసారి మేనేజర్ తోటి మాట్లాడిపిస్తా అన్నాడు. ఏ ఓతతియే ఏం చేయాలే? నీ అవ్వ మీ బాధకు పోవాల్సిందే. ఆ బాధకు నువ్వోడేంద్రా పండు ఇంట్లో? నేను అద్దంటన్నానా? నువ్వే పెళ్లి అనబడితివి, ఇల్లు అనబడితివి. ఇక మరి పెళ్ళిడొచ్చినాక పెళ్లి చేసుకోపోతే ఎట్లుంటది? ఓ బగ్గనే వచ్చింది నీకు పెళ్ళిడు, ఉరుకులాడుతాంది పెళ్ళిడు. ఒర్రకే శకుంతలాదేవి నాతోటి. ఏమో ఈ పిల్లగాన్ని ఎత్తుకుంటేంది అట్టిగానే కూసుంటివి. అక్క ఎల్లుండి పోతానంటాంది. ఇన్ని కారపూసలో ఇన్ని ఏమన్నా ఎత్తానంటే నేను ఎత్తుకోనే. నీ అవ్వ ఎత్తుకున్నప్పుడల్లా నా మీద ముత్రం పోతాండు, లేకపోతే దొడ్డి కన్నా పర్రమంటాండు. అట్లా పోతే బగ్గా ప్రేమున్నట్రా మేనమామవాయే. బగ్గా అల్లునికి తెచ్చి పెడతావని అల్లుడు నీ మీద ప్రేమ చూపిస్తాండు. గసొంటి ప్రేమ నాకద్దు. ఏంది ఉచ్చవోసుడు ఏరుగుడు ప్రేమనానే? అయ్యో నీకు పుట్టినాక ఇక నువ్వు పోపించుకోవు కావచ్చు. నాకు పుట్టినాక నేనెందుకు ఓపించుకుంటా? ఆ పెండ్లా ఉండదా, అదే ఎత్తుకుంటది. నీ పెళ్ళం కథేందో నీ కథేందో నాకేదో తేడా కొడుతాంద్రా. అది మమ్మల్ని మరి నిన్ను తారుమారు తక్కరమారు ఎత్తది నాకు ఎరికే. దాని గుణం నేను చిన్నప్పటి నుండి చూస్తాన్నా. ఆర్మార్ తక్కర్ మరి ఎత్తే నువ్వేమన్నా ఊకుంటావే? అదేం గట్లా వేసేది కాకు. నువ్వేం దిగులు చెందకు. ఏమోరా కొడుక, నాకు అర్థమైతలేదు. అవో రానే అత్తాంది, ఎందుకు కత్తాంద్రా? పెళ్లి కాకముందే కచ్చుడు ఎందుకు పాడైంది? ఏమో నలుగురు చూస్తే అవో బరబరే ఇళ్ళన్నీ బరబరే అని ముచ్చట పెడతారా. ఏం చేస్తున్నారా ఆంటీ? ఏం లేదు, ఈడ అట్టిగానే కూసున్నాం. తిన్నరా లతక్క? తిన్నాం. నువ్వు తిన్నావా? ఏమైంది ఇట్లా వచ్చినావు? ఏం లేదు లతక్క, మిమ్మల్ని చూసి మీతోటి మాట్లాడి వెళ్దామని వచ్చిన. ఇంటికాడ బోరు కొడుతుంది. అవునా, అద్దా కూసుందురా. అయ్యో ఈడు పక్కనే కూసుండ పెట్టుకుంటాడా ఏంది పిల్లను? ఎవరన్నా చూస్తే ఎట్లా పాడైతుంది? కూసుంటది తీయలేవురా. ఈ బాబు చాలా క్యూట్ గా ఉన్నాడు లతక్క. అవునా, థ్యాంక్ యూ. మీలాగనే ఉన్నాడు వైట్ గా. నువ్వు లేవా? నీకు కూడా ఊరుతారు గట్లనే. ఇక నువ్వు జాల్తి ఆపిగా. పిల్ల ఉట్టక ముందే కుళ్ళ తయారు చేసేటట్టున్నారు కదా ఇల్లు. ఆంటీ నేనైతే అస్సలు అనుకోలేదు తెలుసా మీరు మా పెళ్లికి ఒప్పుకుంటారని. నాకైతే మస్తు భయమైంది. కానీ ఇక ఏదైతే అదాయే అని నేను డేర్ చేసి వచ్చి మీతోటి మాట్లాడినా. మీరు మా లవ్ని ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ ఆంటీ. చెప్పుతాను వింటావా? మీ ఇద్దరికి ఒకరొకరు ప్రేమించుకుంటుర్రు కాబట్టి మీ ప్రేమను మేము ఒప్పుకొని మీకు పెళ్లి చేస్తాం. కరెక్టే. ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్నా అని మొగన్ని కొంగు గట్టుకొని అవ్వని తిటిపించుడు, అయ్యని తిటిపించుడు, ఆడబిడ్డ ఇంటికి అత్తే ఓర్వకుంటుండు, ఇవన్నీ నువ్వు చేసుడు బంద్ చేయాలే. అట్లా చేసేది కాదే అమ్మా. ఎందుకు చేస్తా ఆంటీ? అట్లా అస్సలు చెయ్యను. చీటికి మాటికి అవ్వగారింటికి అలిగుడుకుడు, పొద్దుపోయేదాకా వండుడు, ఇవన్నీ వెయ్యొద్దు. లేవాలే, పని చేసుకోవాలి, అత్త నరుసుకోవాలి, మామ నరుసుకోవాలి, ఆడబిడ్డ అత్తే ఆడబిడ్డ నరుసుకోవాలి. ఇక మీ అందరు నరుచుకున్నాక నన్ను ఎప్పుడు నరుచుకుంటదే?
నిన్ను అరుచుకునే టైంలో నిన్ను అరుచుకుంటది. పెళ్ళంటే నూరేళ్ల పంట. మంచిగా కలిసి మెలిసి ఉంటేనే కుటుంబం అనేది మంచిగా ఉంటది, సంసారం అనేది మంచిగా సాగిపోతది. అవునవును కరెక్టేనే అమ్మా. అందుకు మీరిద్దరు మంచిగా ఉండుర్రి, మమ్మల్ని మంచిగా ఉంచుర్రి. ఈయన్ని అవ్వగారిల్లు ఉంది కదా, చీటికి మాటికి అత్త మీద మామ మీద మొగని మీద అలిగి ఉరుకుడు, ఆడబిడ్డ ఇంటికి అత్తే నీవు నీ అవ్వగారింటికోవుడు. ఏ అక్క లెక్క ఏం చెయ్యదే అమ్మా. ఏంద్రా బాడుకోవు అక్క ఏం చెప్తాంద్రా, చీటికి మాటికి నా బిడ్డ మీదకి అత్తవు. నేను మీకు చెప్తా అంటే నీ అవ్వ నేనేమంటాననే గంతగారానికి అత్తన్నావు. ఆ బిడ్డలంటే నేను ఊకోను. కొడుకునంటూ ఊకుంటావా? కొడుకునన్నా కూడా ఊకోను. మంచిగుంది ఆరంభంటి. నేనేమంటాననే అది అట్టేటిగానే నా మీదికి ఒర్రుతుంది. ఏ స్వీటీ, ఏమైంది ఇక్కడ వచ్చి కూర్చున్నావు? ఏం లేదు. నేనే రమ్మన్న బిడ్డ ఇట్రా అంటే వచ్చింది, ఈడ కూర్చున్నది. మళ్ళీ అతవ్వతోటి ముచ్చట పెడతాంది. దా అమ్మ రమ్మంటాంది దా. అత్తన్నా ఏమైరా వాళ్ళ అన్న రాగానే పిత్తులు పడ్డాయా? మరి అన్నకు చెప్పపోతివి నీ చెల్లెని నేను లవ్వింగ్ చెప్తానా అని. నీ అవ్వగాళ్ళ అన్నకి చెప్తారే, నువ్వు భలే మాట్లాడతావు. అన్నకు చెప్తారే అవ్వకి చెప్తారే అనుకుంటా ప్రేమించితివి, మరి ప్రేమించేటప్పుడు తెలియదా ఈ భయం? అయ్యో నువ్వు ఒర్రకే అదరకే, నీ అదురుకు ఆగు. ఆ పిల్లగాడు చూస్తాండు మిట్రాం మిట్రాం. మేనమామ పోలికలు అత్తయ్య కావచ్చని నాకు భయం అవుతుంది. రావద్దే నాయనా, నీకు మేనమామ పోలికలు రావద్దు. మేనమామ నల్లి కుట్లోడు గాని వెనక లంగతనం బాగున్నది. నేనేం లంగతనం చేసిందే? అయితవే గాని ఊకే ఉర్రకు రా నువ్వు. రేపైతే బావా రమ్మన్నాడు పో. ఎల్లుండి అక్క నువ్వు తీసుకుపోయి ఆడబడగొట్టిరా వాళ్ళ ఇంటికాడ. పోతావానే అక్క, ఉండరాదు? ఉంటా ఇక ఉంటే బాగానే మర్యాద ఇస్తున్నావు నువ్వు అని. ఇక ఇప్పుడే దేకుతలేవు, రేపు పెళ్ళైనాక దేకుతావారా మమ్మల్ని? నీ అవ్వ నాకు పెళ్ళి అది అవుతుందో కాదో గాని మీ అవ్వ బిడ్డలు ఇద్దరు నా మీదనే ఎడతారే, పెళ్ళైనాక దేకుతావా అని. నీ అవ్వగా పొల్లత్తే గవ్వేనా ముచ్చట్ల అమ్మ నువ్వు చెప్పేటి దానికి ఇప్పుడే పిత్తులు పడేటట్టు చెప్పబడితివి. ఏమన్నారా మంచి మాటలు చెప్పినా, అత్తకు మామకు ఆడబిడ్డకు గౌరవం ఇయ్యాలి అని. అట్లుంటదా? లేవాలే, చల్లాలే, ఊడవాలే, పని చేసుకోవాలి, చీటికి మాటికి అవ్వగారింటి కురకద్దు, ఇప్పుడే కావని చెప్పబడుతుంది. దానికి భయం చొచ్చుకోదా? చొచ్చుకొని ఏంది భయమా? ఉంటది పీక్తది ఇంకో తత్తది. అవు నువ్వు ఉండవలసిందానివే శకుంతలాదేవి. మంచిగా దొరికిర్రే నాకు. సుప్రీంకోర్టు హైకోర్టు. ఇదేమో సుప్రీంకోర్టు, అదేమో హైకోర్టు. ఇక్కడ అన్ని మొత్తం పూస కూర్చినట్టు హైకోర్టుకి ఇది సమాప్తం చెప్తుంది. ఓ మత్తి చెప్పిరిపో, ఆ బర్రెనై తరుసుకోపో. పాపం ఆ బర్రె ఏం చేస్తాందో. ఇన్నె కట్టెత్తే అయిపోతుంది ఆ బర్రెను. ఊకుకే ఎందుకే అమ్మ దొడ్లేకు. దొడ్ల కట్టేపోతే ఇంటికాడ కట్టేస్తే ఎట్లా పాడైతుందిరా? ఏమైతుంది ఇప్పుడు? నేను ఒకవేళ పనికి పోయిన అనుకో, అప్పుడెట్లా? నేను చూసుకుంటా. పోతాన్నా, బర్రె కాడికే పోతాన్నా. దాన్ని మందలిచ్చత్తా. దానికి నేను గడవడకపోతే అది రంది పెట్టుకుంటది. అబ్బో ప్రేమగల్ల మొగోడు. చుప్ కరో, నోరు బంద్ కరో, బజ్జుకో జరసేపు శకుంతలాదేవి. ఓ మాజారేపో, దీంతోటి కట్టమే పాడైంది బిడ్డ నాకు. అయితవైతే అమ్మ మొగలతోటి కట్టమే ఉంటది. ఆడపిల్లనిస్తే ఒకరింటికి ఇస్తే పోతుంది గాని మొగంతోటి గోసే ఉంటది. వాళ్ళ అన్న రాగానే బంటిగాడు ఒక్కడిసారి గుడ్లు తెరిచిండే అమ్మ. ఏమనుకున్నాడో ఏమో. ఏం భయం? ప్రేమించేటప్పుడు లేదా భయం? ప్రేమించేటప్పుడే అన్నిటికీ తెగబడి ఉన్నప్పుడే ప్రేమించాలి. ఇంట్లో వెళ్తాళ్ళేమంటారు వీళ్ళేమంటారు అని భయపడద్దు. అంతే. అసలు మా చెల్లె వాళ్ళ ఇంటికి పోయి ఎందుకు కూసున్నది? ఈ మధ్యలో వాళ్ళ ఇంటికి ఊకే పోతున్నది. నాకు అదే అర్థమైతలేదు. వీడు అత్తాండు కదా, అడుగుదాం. అబ్బో వీడేంది ఇన్నే ఉన్నాడు? ఎటు పోతాన్నావు? నేనానే బర్రె కాడికి పోతానా. బర్రెకు నీళ్లు పెడదామని పోతానా. మరి ఈ మధ్య మా చెల్లె ఊకే మీ ఇంటికే వస్తాంది. ఏంది కథ? ఏమన్నా కథ నడిపిస్తారా? ఛీ అవ్వ, ఏం కథ నడిపిస్తాం మేము? కథ లేదేది లేదు. గదే మరి మొన్నడుసుంది ఊకే మీ ఇంటికే వస్తాంది. మదే నాకు అర్థమైతలేదు. గట్టిగానే వస్తాందే మా అక్కున్నదని. మా అక్కకున్ను ఆమెకు సోపతి కదా గట్లా. అంతేనా? ఇంకేదైనా ఉన్నదా? ఇంకేముంటది? గదే మరి జాగ్రత్త. గసొంటి నా దగ్గర నడవై. ఎసొంటి అదే లవ్వు కొవ్వు అని ఏమన్నా కథలు పడుతుర్రేమో అని. చల్ లవ్వు లేదు కొవ్వు లేదు. ఏం మాట్లాడతానవే? మంచిది
జర్రుంటే చచ్చిపోదుండ్రో. ఈయనకి అనుమానం వస్తుంది. ఈ మిడిగుడ్లోనికి జర జాగ్రత్తగా ఉండాలి. గుండు బేబీ, ఏమైంది? వాటు నాకు బేబీ ఎందుకు వత్తలేదు? టైం బట్టి కమ్మింగ్. When it will come, I am so eagerly waiting for my small gundu baby. నీ అవ నిన్ను పెళ్లి చేసుకొని సంవత్సరం కాలేదు, ఆగరాదు. ఆఫ్టర్ 1 year. Oh my god, I want now. నాకు ఇప్పుడు కావాలి. చిన్న గుండు బేబీ కావాలి లేదా చిన్న చోటీ కావాలి? चुप करो छोटी, नई बात करो. आफ्टर सम टाइम, ఓకే? ఓకే. ఇది నన్నేమో చేసేటట్టే ఉన్నది కదా. ఐ ఆమ్ గోయింగ్ అవుట్. సూన్ ఐ కమ్. Why? సింప్లీ. I will come with you gundu baby. నో అందరూ మూగబాయిలు ఉంటారు కదా, నువ్వు వచ్చేం చేస్తావు? యూ స్లీప్. ఓకే గుండు బేబీ. ఓకే. లవ్ యూ గుండు బేబీ. లవ్ యూ. బాయ్ గుండు బేబీ. కమ్ సూన్. ఓకే. దీంతోటి టార్చర్, దీనికంటే ఇంకా పిల్ల కావాలట. ఐ వాంట్ స్మాల్ గుండు బేబీ. హౌ ఇట్ విల్ కమ్? ఐ వాంట్. ఐఎమ్ గెట్టింగ్ బోర్. ఐ విల్ గో అవుట్ అండ్ టాక్ విత్ 3 పీపుల్. ఓ ముసలోడా, నీ సుట్ట పాడగా ఇన్నే తాగల్లా? అంత వాసన వచ్చి పాడైతాంది. గడు మొక్కై పోయి తాగితే ఏమైతాంది ఆ సుట్ట? ఆగరాదు. ఏమో కూసున్న కాడ నుండి లేవడానికి నాకు సాతనై పాడైతలేదు. ఆగరాదు. నేనేమన్నా నీ దగ్గరికి వచ్చి తాగుతానా? నువ్వు అటు మూతి పెట్టి ముచ్చట పెట్టలేవు. ఇంట్లో మనసున పడతలేదని బయటకత్తే ఈ ముసలోడు సుట్ట వాసన పెట్టనేమే నరిసి. ఏమైంది పోసక్క, ఎందుకు మనసున పడతలేదు? తిన్నా మనసున పడతలేదు, కూసున్నా మనసున పడతలేదు. తిన్నా తీరం పడతలే, కూసున్నా తీరం పడతలే, ఆడున్నా తీరం పడతలే. బాధ అవుతుందే నీ ఆదిల నేను మరిసి, ఉండే బరువైతాందే నరిసి. ఊకోయే, నా బాధ నాకుందంటే నీ బాధ నీకున్నది. ఏమో అంత మనసున పట్టక నేనత్తే నువ్వు మళ్ళా ఏందో పాటలు పాడుకుంటా నా మనసు ఇంకా ఖరాబు చేస్తావు. అయితవైతి పోసక్క, అయితవైతి. ఏం కూర వండుకున్నావు? కూరనాయే తొక్కేసుకొని తిన్నా. యో పోసక్క, తొక్కేసుకొని తింటే నీ గ్లామర్ పోదా? మొత్తం వయసు మీద ఉన్నట్టే నిగనిగలాడుతాంది. ఎక్కడ గ్లామర్ పోతాంది? ఏంద్రో ముసలోడా నీకు. మరిగ మొత్తం నిగనిగలాడబడితివి, నెత్తికి రంగేయబడితివి, జబ్బల జాకెట్ వేయబడితివి. నీకేంది పోసవ్వా? మొత్తం మడల్ అయితాను. మడల్ ఆ సూపర్ మడల్ పోషవ మడల్. నీకేం పని ఉన్నదే? ఇక నర్సవ్వకు కోడలత్తే బిడ్డత్తే పని ఉంటది. ఇక ఇద్దరు లేకనే పాయే. నర్సవ్వకేం పని లేక ఇక మొత్తుకుంటది గట్లనే. నా కోడలు వస్తుందట ఎల్లుండి. వచ్చినాక నేను ఇక్కడ ఎందుకు కూర్చుంటావు ఊకే? ఇక పిల్లగాన్ని ఎత్తుకొని ఉండద్దా? పిల్లగాన్ని ఎత్తుకొని లేకపోతే మొత్తం బయటనే కూర్చుంటాంది అని మళ్ళీ కొడుకు ఎక్కిచ్చి చెప్తే కొడుకు వచ్చి నాతోటి లొల్లి. ఆ లొల్లి ఏ పరమంతా నాకెందుకు? ఏమే వచ్చి నీ ఇంటి దగ్గర కూసుంటాను తీయే. పిల్లగాన్ని పట్టుకొని కూసుందంతి. నీకు రందైతందా ఏంది? నాకేం రంది? మల్లక్క, మా మల్లక్కకే జై అన్నట్టు నరసవ్వనిచ్చి పెట్టి నువ్వు ఉంటావా? ఉండవు. ఉండది కలవరిస్తాంది. నర్సవ్వ దాయే ముచ్చట పెడదాం అని నిన్న రాత్రి కలవరిస్తాంది. అవు ముసలోడా, అన్ని అబద్ధాలాడుతావు. నిజమే, మళ్ళీ నీకు చెప్తా అనుకుంటే మర్చిపోతి. నిజంగానే నర్సి పాట అన్నట్టు తిన్నా తీరం పడతలే, ఏడున్నా తీరం పడతలే. బాధైతుందే నీ ఆదిల మనసంతా. రాయమల్లు ఒక్కసారి వచ్చి దర్శనం ఇయ్యరా. నీది ఇక్కడ కూసున్నాదా? మళ్ళొత్తాంది బొడ్డి. ఈ బొడ్డినే తరిం కొట్టినా మళ్ళొత్తాంది. ఇది తిన్నాదా?
తిన్నది పన్నది నీది నేను అడుగుతాలేదు లడ్డు లడ్డు అవ చూసినావా నన్ను లడ్డు అంటాంది మొన్నటిదాకా ముద్ద అన్నది ఇప్పుడు లడ్డు అంటాంది తిన్నాం నువ్వు తిన్నావా? నాది తిన్నది ఈ గుండు బేబీ ఎటువైంది గుండు బేబీ నాది గుండు బేబీ పోయింది ఎటు వేయండు? నీ టార్చర్ అనుభవించలేక వాడెటు వేయండు? మీది నాకు ఒకటి చెప్పుతాదా ఏంటిది నాకు చిన్న గుండు బేబీ కావాలి మీది ఇస్తాదా ఏందట? చిన్న గుండు బేబీ అంటే ఓ పిల్లగాన్ని కావాలని అంటాంది ఓర్ని అవ్వ మనం ఎందుకు ఇస్తాం దాని మొగడు దానికి ఇస్తాడు గాని అది ఇయ్యాది నీది నీకు మొగడు ఇస్తాది నా మొగడు ఇస్తాలేదు మీది నాకు ఇస్తాదా చిన్న గుండు బేబీ ఓ దీని కన్ను మండ నా మొగన్ని పోయి గట్ల అడుగుతుందేమే ఇది? ఏందట గమ్మతున్నది చోటి చోటి నీకు సిగ్గులేదే కొంచెం అన్నా నీ మొగడు నీకు ఇయ్యాలి గాని మందిస్తారే బొడ్డి నాకు చిన్న గుండు బేబీ కావాలి చిన్న చోటి కావాలి ఈ మొగడిని అడుగు పొయ్యి అబ్బి నా అబ్బి నాకు ఇత్తలేదు టైము పడతాది అట్ట మీది ఎవరైనా ఇస్తాదా మీకు ఎట్లా వచ్చినది చిన్న బేబీ గడ మొగోళ్ళుండరు ఈ పోరి ఏం అడుగుతాంది సుట్టక ఎగ్గిరాలుగాడు మూకే వారే నీ సుట్ట వాసన పాడుగాను ఏమో మనసున వాడతలేదు తలకాయ నొత్తాంది ఈడ ఇదచ్చేందో ఊరుతాంది నీకు నా సుట్ట మీదనే ఉన్నది కదా కన్ను పారెత్తన్న తీయలేవు అబ్బా వాసన పాడుగాను కూర కూర ఏం కూర వండినావు మాది పచ్చి పులుసు ఓ ఇది కూర ఎట్లా అంటుతుందో? కూరలు మంచి ఆడతావా సూపరా కూరలు ఐ కుక్ సూపర్ ఓకేనా ఓకేనా అనుకుంటా నా బతుకును బస్ స్టాండ్ పాలు చేసింది ఈ బద్మాషాడిది అయ్యో పోసక్క గట్ల తిట్టబడితివి ఇక దానికి తెలుగు రాదు అర్థం కాదని పొట్టు తిడుతున్నావు కదా. ఈ కన్లు మండ బొడ్డి ఏ నుండి దాపరమైందో ఇది నా గండానా పో పీకు నీ అవ్వ పీకు పీకు ఏమి పీకాలి ఇది పీకాలా నాది పీకాలా ఇది పీక్కో ఏ బొడ్డి పాపం ఆమెను ఏమంటుర్రు ఆమెకేమో తెలుగు రాదు మీరు ఇష్టం ఉన్నట్టు తిట్టబడితిరి తాత ఇది నాకు చిన్న గుండు బేబీ ఇస్తారా దీని కన్ను మండ పోయి నా మొగన్నే ఏమో అడుగుతుంది. ఏయ్ చోటి హా ఓ, ఇంటికి వా. నాది ఇంటికి పోదు ఇక్కడికి వచ్చినది టు టాక్ విత్ యు ఆకు లేదు టీకు లేదు పో. అరే ఉన్నావు పో అన్ని పిస మాటలు మాట్లాడుకుంటా. మళ్ళా కావు పాపం ఇది మొగుడు అడుగు పో. నాది మొగడు లేదు నీ మొగడు లేకపోతే మంది మొగలు కావాలా నీకు అంగనా సవితి సవితి మీన్స్ వాట్ క్యాట్ దా ఐ నో క్యాట్ మియావ్ మియావ్ క్యాట్ ఐ లైక్ క్యాట్స్ ఓకేనా ఏమంటది దీని తగ్గిదాలుగా దాంతో ఏం ఊరుతారు పాపం రెండు తాతాలు మీది మంచిగా ఉన్నది ఏం మంచిగున్నదే ఏం మంచిగున్నది ఏమంటాంది నీది ఇక్కడ ఎగురుతున్నది నీది సుట్టున్నది ఏమే గుర్తాంది ఐబ్రోస్ ఇట్స్ కామెడీ ఇది దీని మొగడేడవేండు దీన్ని ఎందుకు ఇట్లిసి పెట్టిండు ఏమో దీన్ని పట్టుకొని ఉండక వాడేడ తిరుగుతాండు. ఇంత కండలు పెట్టుకొని వాడెట్లా పాడైండే దీని మొగడు మీద గుండు కింద కండలు అన్నట్టు ఆడేమన్నా రీతున్నాడే. మోతి లవ్ మ్యారేజ్ అట లవ్ మ్యారేజ్ చోటిని అడుగుదామా వీళ్ళ లవ్ మ్యారేజ్ ఎట్లయిందో ఇక ఏమనే అడగాలి. చోటి నీ హస్బెండ్ ది నీది లవ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ దీని సిగ్గు శివుడా దీనికి సిగ్గత్తాంది ఎట్లా కలిసిర్రు నాది మొగుడు పంజాబీ వచ్చినది వచ్చి నన్ను లవ్ చేసినది అవ్వు బాంచను
దీని నోట్ల మన్ను ఈ అంటుంది. ఓహో నాదిగా వచ్చినది. అమ్మ నాన్న లేరా? అమ్మ నాన్న నాకు మదర్ ఉన్నది, ఫాదర్ ఉన్నది, ఒక సిస్టర్ ఉన్నది. ఏమున్నదో నాకు అర్థమైతలేదు. దీని వీకుమానే దీని ఉత్త మంటలేస్తుంది. నాకు చిన్న చోటి గుండు బేబీ కావాలి. హౌ ఇట్ విల్ కమ్ యు నో? ఏ చోటి అయ్యా నీ పెళ్ళమేంది? మా దగ్గరకు వచ్చి చిన్న గుండు బేబీ కావాలి, చిన్న చోటి కావాలి, ఎట్లా వస్తుంది మీరు ఇస్తారా అని అడుగుతాంది. అవునా? ఈ మనిషిని కొంచెం కాపాడయ్యా. వచ్చి ఏమేం మాట్లాడుతుందో మేమయ్యేపటికే ఊకుంటున్నాం గాని ఇంకా వేరే టోళ్ళు అయితే పొట్టు పొట్టు కొడతారు. అయ్యో చోటి వా క్యా బాత్ కరే? मैं नहीं बात करूं, చిన్న గుండు బేబీ కావాలి. నీ అవ్వ సర్రు పిగ్గుతే ఉచ్చవడాలి కిందికి. దట్ మీనింగ్ ఈ అవ్వా ఈ పొలను ఎటన్నా పోతే కట్టేసిపో. ఎంతో కట్టేయడానికి. పోదంతా కమ్ కమ్. ఓకే ఇక దోస్తులు చూసిర్రా మన వీడియో? అయితే నిన్న పెట్టిన వీడియోలో ఆ చోటిది కొంచెం కామెడీ పెట్టుండ్రి నర్సక్క అని అన్నారు. సో మాకున్న కాస్త టైంలో మీకోసం అయితే వీడియో చేసి పెడుతున్నాం దోస్తులు. లెంత్ తక్కువైనా ఎక్కువైనా బాధపడకండి, కొంచెం మమ్మల్ని అర్థం చేసుకోండి. మీరు వీడియోస్ ని మిస్ కావద్దు అని మేమైతే కష్టపడి చేస్తున్నాము ఇంట్లో వర్క్స్ చూసుకుంటూ. అందుకే లెంత్ ఒక్కొక్క రోజు మాకు టైం ఉన్న రోజు ఎక్కువ వస్తుంది, టైం లేని రోజు తక్కువ వస్తుంది. సో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు.